జపాన్లో ఓ ఘోర విమాన ప్రమాదం జరిగింది. టోక్యోలోని హనెడా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్న ఎయిర్బస్ 350 విమానం మరో కోస్ట్ గార్డ్ ఎయిర్క్రాఫ్ట్ను ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. చూస్తుండగానే ఎయిర్బస్ మొత్తం మంటలు వ్యాపించాయి. అందులో ఉన్న ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదం జరుగుతున్న టైంలో విమానంలో 379 మంది ప్రయాణికులున్నారు. న్యూ చిటోస్ ఎయిర్పోర్ట్ నుంచి జపాన్ ఎయిర్లైన్స్ విమానం హనెడా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళని ఎయిర్లైన్స్ సిబ్బంది కాపాడారా లేదా అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.現在ご覧いただいている羽田空港の映像です。まだ窓から炎が